నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వద్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నాగర్ కర్నూలులో ఆధార్ కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8 కేంద్రాలు ఉంటే అందులో 7 కేంద్రాలు పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క కేంద్రంతోనే అక్కడ చాలా ఎక్కువ వరకు స్థానికులు రావడం, ఇబ్బంది పడడం, క్యూలైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నియోజకవర్గంగా ఒకటే కేంద్రం ఉండడంతో అక్కడ సేవలు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మధ్యనే మనం అమ్మా న్యూస్లో దానికి సంబంధించి న్యూస్ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే చెప్తూ ఒక్కటే ఉండడం వల్ల అది హ్యాంగ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిరంతరంగా పనిచేయడం కూడా కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో మొత్తానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్, ఇంతవరకు ఇంత బిజీ అవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మిగతా మూతపడడం గల కారణాలు ఏమైనా తెలుస్తా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆధార్ కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. అయితే సామాన్య ప్రజలు తర్వాత కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వాళ్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఇటువంటి కష్టాలు తప్పడం లేదని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 8 ఆధార్ కేంద్రాలు ఉండగా అక్కడ 7 కేంద్రాలు మూతబడి ఒక కేంద్రం ఏపీజీవీబీ బ్యాంకులో ఉన్న ఒక కేంద్రం నడుస్తుండటంతో అక్కడ ప్రజలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆధార్ అక్కడ హ్యాంగ్ కావడం, తర్వాత పలు సమస్యలతో ఇబ్బందులు పడడంతో ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి నిరాశగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీనిపై అధికారులు గత కొన్ని రోజులుగా ఎలాంటి చర్యలు, తర్వాత సత్వర ఏదైతే దిద్దుబాటు చర్యలు చేయకపోవడంతో పరిస్థితి ఇంకా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఏదైతే 7 ఆధారాలలో ఏదైతే ఉన్న ఆపరేటర్లను ఏదైతే అధికారులు తొలగించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఏదైతే ఆధార్ నమోదు చేయడంలో కొంత తప్పులు దొరలడంతో వాళ్ళను తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆధార్ కేంద్రాల్లో ప్రధానంగా ఆపరేటర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా అధికారులు వారిపై తీసుకోవడంతో ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న 7 ఆధార్ కేంద్రాలు మూతబడి గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఆధార్ కేంద్రాలు తప్పులు తడకగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆపరేటర్లను తొలగించి కొత్త ఆపరేటర్లను నియమించాల్సి ఉందని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ అది ఇప్పటి వరకు చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 8 సెంటర్లకు గాను 7 సెంటర్లు మూతపడడంతో ఒక సెంటర్ రోజుల తరబడి నడవడంతో అది కూడా హ్యాంగ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆపరేటర్లను నియమించకపోవడం, ఆపరేటర్లు రిక్రూట్ చేయకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే తమకు ఇంటర్వ్యూలో ఆపరేటర్లను సెలెక్ట్ చేయాలంటే కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయంటూ ఆ విధి విధానంలో వాళ్ళు ఫెయిల్ అవడం వల్ల వాళ్ళని తీసుకోకపోవడం కొంత ఆలస్యం అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఫిజికల్ గా మనం ఆధార్ పరిస్థితి చూస్తే మాత్రం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుగుతాయి. దీనిపై ఏదైతే సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ ప్రదీప్, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఎప్పటి నుంచి ఉంది? మిగతా సెంటర్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉల్లంఘన, లేకపోతే వారు కొన్ని తప్పుడు దొరలంతోనే అవి ఆపినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఏమైనా జిల్లా యంత్రాంగానికి, నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి సో అధికారులకు ఏమైనా విన్నవించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇదైతే ఆధార్ సెంటర్లో తప్పులు దొరడం అనేది సహజము. ఎందుకంటే ప్రజలు బారులు తీరి ఉంటారు. ఒక ఆధార్కు సంబంధించి ఒకరోజు దాదాపు 100 మంది వచ్చి లైన్లో నిల్చోవడంతో ఆపరేటర్లు కూడా తప్పు చేయాలన్న లక్ష్యంతో కాదు కానీ తొందరగా చేయడంతో కొంత తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ తర్వాత సరిదిద్దున్నప్పటికీ అధికారులు వారిపై మొట్టమొదటిసారి చర్యలు తీసుకోవడంతోనే ఆపరేటర్లు తొలగించడంతో ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయని కూడా మనకు ప్రాక్టికల్ గా ఫిజికల్ గా మనకు తెలుస్తున్నటువంటి సమస్య. మరోవైపు సామాన్య ప్రజలు కేవలం ఇక్కడ ఆధార్ సెంటర్లు మూసివేశారు, ఒక్క సెంటర్నే తెరిచున్నారు. అక్కడ ఆపరేటర్లు సరిగా లేకపోవడం, ఆపరేటర్లను ఏదైతే పై అధికారులు నియమించకపోవడం, తర్వాత ఆధార్ సెంటర్లో నెలకొన్న కొన్ని సమస్యలు అంతర్గతంగా ఏదైతే శాలరీస్ కానీ ఇవ్వకపోవడంతో కొంతమంది ఆపరేటర్లు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కలగలిపి ఆధార్ సెంటర్లు మూతపడడానికి కారణాలుగా మనకు
తెలుస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మాత్రం వాస్తవ పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తున్నది రాజశేఖర్. అయితే మరోవైపు అధికారులు చెప్తున్నది మాత్రం రిక్రూట్మెంట్ ఏదైతే ఆధార్ సెంటర్ లో ఏదైతే సరైన ఆపరేటర్ దొరకకనే తాము ఆధార్ కేంద్రాలను మూసివేయడం జరిగిందంటూ త్వరలోనే ఏదైతే రిక్రూట్మెంట్ జరిపి సరైన పర్సన్స్ అక్కడ నియమిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ దాదాపు నెల రోజుల నుంచి ఆధార్ సెంటర్ల మూతపడడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఉన్న ఒక్క ఆధార్ సెంటర్ కు వందల సంఖ్యలో ప్రతిరోజు బారులు తీరి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటామని అంటూ కూడా చెప్తున్నప్పటికీ అధికారులు దానిపై చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొన్ని ఆధార్ సెంటర్లు జిల్లా కేంద్రం ఇవ్వడంతో ఎక్కడైతే మారుమూల ఏదైతే అమరాబాద్ కానీ అచ్చంపేట కానీ కొల్లాపూర్ కానీ కల్వకుర్తి కానీ మరే ఇతర దాదాపు 100-120 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ప్రజలు రావడం ప్రతిరోజు నిల్చొని పోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే మనకు ప్రాక్టికల్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్.